వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. నేను రేవతి. కరోనా కొత్త వేరియంట్ పై ప్రజలు ఆందోళన చెందొద్దని, భయపడాల్సిన పని లేదని, అది అత్యంత ప్రమాదకారి కాదని WHO ఈ నెల 21న ప్రకటన చేసింది. అలాగే కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రమాదకారి అని వస్తున్న సోషల్ మీడియా వదంతులను ప్రజలు నమ్మకుండా వైద్యుల సూచనలు, సలహాలు మాత్రమే పాటించాలన్నారు. ప్రస్తుతం అత్యంత తీవ్ర పరిస్థితులు ఏమీ లేవని, కొత్తగా వ్యాప్తి చెందిన JN.1 వేరియంట్ 2-3 నెలల నుండే మన దేశంతో పాటు ఇతర దేశాల్లో వ్యాప్తి చెందిందని, చలి తీవ్రత ఉండటంతో వైరస్ వ్యాప్తి పెరిగిందని వెల్లడించారు. చలి వాతావరణం వైరస్లకు అనుకూలంగా ఉంటుందని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని సూచించారు. కరోనా ట్రీట్మెంట్కు వాడాల్సిన వైద్య విధానం, మందులపై పరిశోధనలు జరిగి వైద్య విధానం, మందులు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయి కరోనా ట్రీట్మెంట్కు ముందస్తు చర్యలు చేపట్టాయని, భయపడాల్సిన అవసరం అసలే లేదని వైద్యులు తేల్చి చెబుతున్నారు. మన రాష్ట్రంలో నిన్న 1322 మందికి టెస్టులు చేస్తే కేవలం 12 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని, 100 మందికి టెస్టులు చేస్తే అత్యల్ప సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని వైద్యులు వెల్లడించారు.